నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలో ఓలూరు రాయల చెరువు గండి ముంపు ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలు చేపట్టిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు. ఈ నెల నవంబర్ 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష. నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. విజయవంతంగా తిరుమల శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్. రేణిగుంట మండలం గాజులమణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య. పథకం ప్రకారమే హత్య జరిగినట్లుందన్న డీఎస్పీ శ్రీనివాసరావు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలో వెలసిన శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అక్టోబర్ 30 నుండి నవంబర్ 7వ తేదీ వరకు 9 రోజుల పాటు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం, చండీ యాగం వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, హోమం, చండీ హోమం, లఘు పూర్ణాహృతి, నివేదన, హారతి నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు హోమం, చండీ పారాయణం, సహస్ర నామార్చన, విశేష దీపారాధన నిర్వహించారు. కాగా గృహస్థులు 500 రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒక్కరోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు ఒక ఉత్తర్యం, ఒక రవిక, అన్నప్రసాదం అందజేస్తారు. सर्वत्र गोविंद नाम संकीर्तनम गोविंद गोविंद ओम शक्ति आदिवरा स्वामी वारी परिपूर्णమైన కృపను పొందాల్సిన ఒక ఉన్నత సంకల్పంతో పాల్గొనే విధంగా 500 రూపాయలు చెల్లించి ఈ యొక్క యాగ ఫలాన్ని భక్తులకి అందజేస్తున్నారు. ఇటువంటి సత్కార్యంగా ఉన్నాయి. అటువంటి జ్ఞానానికి సీనియర్లతో ఇంట్రాక్షన్ క్లాసులను ఏర్పాటు చేసి మొదట హెచ్ఓడి విశ్వనాథరెడ్డి ప్రారంభించాడని విద్యార్థులు తెలిపారు. విద్యార్థి సంఘాలు, పోలీసులు మాకు అండగా నిలిచారు. ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎస్పీ యూనివర్సిటీ వీసీ విశ్వనాథరెడ్డిపై యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. కాగా ప్రొఫెసర్ ఉండగా ర్యాగింగ్ చేయమని చెప్పడం దారుణమైన ఘటనగా విద్యార్థిని తల్లి నీలిమ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఓడి విశ్వనాథరెడ్డిని సస్పెండ్ చేయమని వీసీని కోరినట్లు తెలిపారు. కాగా ఇవాళ మళ్లీ హెచ్ఓడి కళాశాలకు వచ్చి క్లాసులు తీసుకున్నారని, టీసీ తీసుకుని వెళ్లిపోతామని తెలిపారు. ఎస్ఎఫ్ఐ నాయకులు తమ పిల్లలకు అండగా నిలబడ్డారని తెలిపారు. ఎస్ఎఫ్ఐ పైన పెట్టిన కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని నీలిమ తెలిపారు. యూనివర్సిటీలో మా సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ విశ్వనాథ్ రెడ్డి సార్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేశారు సార్ ర్యాగింగ్. అంటే ఫస్ట్ తను స్టార్ట్ చేశారు, ఇంకా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేశారు ర్యాగింగ్ చేయమని. దాని తర్వాత మేము భయపడి ఇంకా కంప్లైంట్ ఎస్పీ సార్కి కంప్లైంట్ చేస్తే ఇంకా ఎస్ఎఫ్ఐ వాళ్ళు అన్ని వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేశారు. నెక్స్ట్ నిన్న వీసీ సార్ మాకు చెప్పారు యాక్షన్ తీసుకుంటాము, ఇలాగా హెచ్ఓడి సార్ మీద యాక్షన్ తీసుకుంటాము, అతను చేసిందంతా ప్రూవ్ అయ్యింది, రాంగ్ చేశారని ప్రూవ్ అయింది, యాక్షన్ తీసుకుంటామని చెప్పాక కూడా ఈరోజు హెచ్ఓడి సార్ క్లాస్కి వెళ్ళారంట. ఇంకా ఆ మాట అన్నాక ఇంకా మాకు నమ్మకం పోయింది.
ఇంకా నమ్మకం పోయింది, టీసీ తీసుకొని వెళ్ళిపోదాం అనుకొని మేము అనుకుంటున్నాం. ఇంకా మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు స్పై చేస్తున్నారు. మీరు అంటే వాకింగ్కి వెళ్ళినా లేకపోతే క్యాంటీన్కి వెళ్ళినా నెక్స్ట్ రోజు వచ్చాక మీరు వాకింగ్కి వెళ్తున్నారా, క్యాంటీన్కి వెళ్తున్నారా, ఏం తింటున్నారో అన్నీ, దాంతోపాటు ఎక్కడికి వెళ్తున్నారు అన్నీ స్పై చేస్తున్నారు. మాకు ప్రైవసీ లేకుండా, అసలు ప్రైవసీ అయితే లేదు ఇక్కడ క్యాంపస్లో. మేము ఫ్రీగా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. సార్ చెప్పారు, వీసీ సార్కి మళ్ళీ చెప్తాము సార్, హెచ్ఓడి సార్ మళ్ళీ రాకుండా యాక్షన్ తీసుకుంటామని సార్ చెప్పారు. చేయలేదు అంటే అక్కడ మాకు సపోర్ట్గా ఉన్న వాళ్ళని లోపలికి అలౌ చేయలేదని ఆ డోర్ దానివల్ల వాళ్ళ మీద కేసు పెట్టారు. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కేసు పెడితే ఇంకేం ట్రస్ట్ ఉంటుంది, ఎవరి దగ్గర సపోర్ట్ ఉంటుంది సార్. సాటర్డే అంతా జరిగింది సార్. అంటే యాక్చువల్లీ వెన్స్డేనే స్టార్ట్ చేశారు, కానీ సాటర్డే కూడా జరిగింది, సండే కూడా హాస్టల్లో జరిగింది. కానీ యాక్షన్ తీసుకుంటా అన్నారు, యాక్షన్ తీసుకొని హోల్డ్లో పెడతా అన్నారు హెచ్ఓడి సార్ని. కానీ హెచ్ఓడి సార్ ఈ రోజు కూడా క్లాస్కి వచ్చారు సార్. సో దాని మీదే మేము ఇంకా ఇదవుతున్నాము. యాక్చువల్లీ మాకు ఇంకా ప్రొటెక్షన్ లేదని చెప్పి మేము అందరం టీసీ తీసుకోవడానికి ఇంకా టీసీ తీసుకొని వెళ్ళిపోతాం సార్. యాక్చువల్లీ బెదిరింపులు అంటే ఆ రోజు సాటర్డే సారే తీసుకొని వచ్చారు సార్. సార్ తీసుకొని వచ్చి సీనియర్స్ అందరినీ సార్ ఏం చెప్పారంటే గట్టిగా ర్యాగింగ్ చేయండి రా మీరు అని చెప్పారు సార్ సీనియర్స్ని. సార్ అలా చెప్పి కాసేపు వెళ్ళిపోయిన తర్వాత సీనియర్స్ మొత్తం 2:30 నుంచి 6 o'clock వరకు మొత్తం డోర్ వేసేసి మా ఫోన్లని స్విచ్ ఆఫ్ చేసి టేబుల్ మీద పెట్టేసి అన్ని అవర్స్ మమ్మల్ని నుంచోబెట్టి ర్యాగింగ్ అనేసి వాళ్ళు చాలా ఘోరంగా మమ్మల్ని చేశారు. అది సరిపోలేదంటే మళ్ళీ సండే November 2nd హాస్టల్కి పిలిచి అక్కడ కూడా 3.5 hours 179 minutes నుంచోబెట్టి మేము పాటలు పాడుతుంటే మేము డ్యాన్స్లు వేస్తుంటే వాటిని వీడియో తీసుకున్నారు, ఫోటోలు కూడా తీసుకున్నారు సార్. వీసీ కంప్లైంట్ చేసినప్పుడు మేము ఖచ్చితంగా సీనియర్స్తోని హెచ్ఓడి మీద యాక్షన్ తీసుకోమని చెప్పాము. యాక్షన్ తీసుకుంటా అన్నారు, కానీ ఈరోజు మళ్ళీ హెచ్ఓడి సార్ క్లాస్కి వచ్చారు సార్. అదే సార్ ఈరోజు హెచ్ఓడి సార్ వచ్చారని చెప్పి మమ్మల్ని రిజిస్టర్ గారికి చెప్పమన్నారు. మేము వెళ్ళి మనీ సార్. మరి ఇప్పుడు వరకు ఈరోజు కూడా వీసీ సార్ రమ్మన్నారు సార్, టీసీ గురించి చెప్పమన్నారు. మళ్ళీ మా డెసిషన్ చెప్దామని అసలు యాక్చువల్లీ మేము ఉందామని అనుకున్నాం, కానీ మళ్ళీ హోల్లో ఉంచుతానా అనే హెచ్ఓడి మళ్ళీ క్లాసుకి రావడం, అది ఇంకా ఖచ్చితంగా మేము తీసుకొని ఇంకా వెళ్ళిపోతాం సార్. అండ్ ఎవరైతే మాకు సపోర్ట్గా నిల్చున్నారు సార్, ఇలాగ జరగడం అనేది ఘోరమైన ఒక యూనివర్సిటీలో ర్యాగింగ్ అనేది ప్రొఫెసర్ ఉండగా ఒక హెచ్ఓడి మీరు ర్యాగింగ్ చెయ్యండి అని చెప్పి స్టూడెంట్స్తోని సీనియర్ ఉన్న స్టూడెంట్స్తోని ర్యాగింగ్ చేయించాడు. ఆయన సస్పెండ్ చేయమని అయితే మేము కోరుకున్నాము. ఎందుకంటే మా పిల్లలకి జరిగింది రేపు వేరే పిల్లలకు కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక హెచ్ఓడి ఉన్నప్పుడే ఇలా జరిగిందంటే సారు మళ్ళీ వాళ్ళకి చెప్తున్నాడంట మీరు ఇంకా ర్యాగింగ్ గట్టిగా చేయండి అని. చాలా అసభ్యకరంగా ఉంది మరి ఈ మాట. మరి మేము చెప్పాము ఆయన హెచ్ఓడిని సస్పెండ్ చేయమని మేమైతే కోరుకుంటున్నాము. నిన్న మేము కాలేజ్కి వెళ్ళి మేము మాట్లాడామండి. వీసీ గారు ఆయన చాలా మంచిగానే చెప్పారు, కానీ మళ్ళీ అతను యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ ఈరోజు హెచ్ఓడి కాలేజ్కి వచ్చారట. మా పిల్లల్ని అయినా వీసీగా చెప్పిన విధానం పెట్టేది చదివిద్దాం అనుకున్నాం, కానీ ఇంకా మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు చదివించడానికి ఇంకా మాకు తీసిస్తే మేము మా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతామండి. లేదండి, ఇంకా నమ్మకం లేదు. ఇంకే విధంగా మాకైతే నమ్మకం లేదు. మరి ఇంకా పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళిపోతామండి. ఇప్పుడు అండగా ఉన్నారు ఎస్ఎఫ్ఐ లేకపోతే మేము చాలా దూరం ఉన్నాము. పిల్లలు ఏమైపోతారో మాకు వాళ్ళు అండగా ఉన్నారు కాబట్టి పిల్లలకి ఇప్పటివరకు సపోర్ట్ అనేది దొరికింది. పోలీసులు కూడా మా పిల్లలకి సపోర్ట్ చేశారు, వాళ్ళు వచ్చారు. కానీ ఎస్ఎఫ్ఐ వాళ్ళ మీద కేసు పెట్టడం అనేది వెనక్కి తీసుకోండి. ఎందుకంటే వీళ్ళని ప్రిన్సిపల్ రూమ్లోని మాట్లాడుతున్నారట, వీళ్ళతోని డోర్లన్నీ వేసి మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు. వీళ్ళని అంటే కాంప్రమైజ్ చేయడానికి పిల్లల్ని కాంప్రమైజ్ చేయడానికి అలా రూమ్ అది మూసేసి ఏమి చేయనవసరం లేదు. వాళ్ళు అలా చేయడం పెట్టి ఎస్ఎఫ్ఐ వాళ్ళు పిల్లలు లోన్ ఉండిపోయారు, ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం తెలియట్లేదు. దానివల్ల వాళ్ళు అలా స్పందించారు. వాళ్ళ మీద కేసులు మాత్రం మీరు వాపస్ తీసుకోమని నేను పోలీసు వాళ్ళకి నేను చెప్పానండి. ఇంకా పిల్లల్ని చదివించడం అయితే యూనివర్సిటీలో మేము చేయము. ఇంకా మాకు టీసీ ఇస్తే మా పిల్లలు మేము తీసుకుని వెళ్ళిపోతాం. తిరుపతిలో ఓవర్లోడ్ ఆటోలను నియంత్రించి ప్రమాదాలను అరికట్టాలని, వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు ప్యాచ్ వర్కులు చేయాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు కానీ నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు 24 గంటల అందుబాటులో ఉండేది తిరుపతిలోని షేర్ ఆటోలు అండి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఆర్టీఓ అధికారులని, కొన్ని చోట్ల మనం చూస్తున్నాము స్కూల్కి వెళ్ళే ఆటోలు కానీ అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు తీసుకెళ్లే షేర్ ఆటోలు కానీ వాళ్ళు పరిమితికి మించి ప్రయాణికుల్ని ఆటోల్లో ఎక్కించుకొని కనీసం ముందర డ్రైవర్ సీట్ పక్కన కూడా 2 పక్కలా కూడా ప్యాసింజర్స్ కూర్చోంటారండి. వాళ్ళకి ఆ దారిలో ఏ వెహికల్ క్రాస్ చేస్తుందో కూడా కనపడదు. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, నగరాల్లో జరుగుతున్నటువంటి బస్సు రోడ్డు ప్రమాదాలు చూస్తున్నాం. అమాయకుల ప్రజలు గాలిలో కలిసిపోతున్నాయి. నేను తిరుపతి ఆర్టీఓ అధికారులకి, ట్రాఫిక్ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి తిరుపతిలో ఉన్నటువంటి షేర్ ఆటోలు అదేవిధంగా దీంతో పాటు ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లల్ని తీసుకువెళ్లే ఆటోలు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ బస్సులు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు వెళ్లే ఉద్యోగస్తులకు తీసుకుపోయే బస్సులు, వీటన్నిటికి కూడా ఫిట్నెస్ ఉన్నాయా లేవా, లైసెన్స్లు ఉన్నాయా లేవా, సరిగా యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది ఆ వాహనాలకి సక్రమంగా చేస్తున్నారా లేదా. అంటే కొంతమంది డ్రైవర్లు అనుభవం లేకపోయినా కూడా ఆ బస్సులు డ్రైవింగ్ చేస్తుంటారండి. దీనివల్ల కొన్ని చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మోటార్ వెహికల్ యాక్ట్ అనేది తిరుపతిలో ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలని చెప్పని నేను ఆర్టీఓ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ప్రమాదాలు జరగకముందే మనం చూస్తున్నాం. ఈరోజు స్కూల్ ఆటోలు కానీ, స్కూల్ బస్సులు కానీ, కాలేజీ బస్సులు కానీ పరిమితికి మించి చిన్న రోడ్లండి తిరుపతిలో ఉండేది. అక్కడ కూడా అతివేగంగా వెళ్తూ ఉంటాయి. గతంలో మనం ఎక్కడన్నా టౌన్లో ఎక్కడికన్నా రుయ్ హాస్పిటల్ కానీ, కపిల్ తీర్థం కానీ, లేదా తిరుచానూరు కానీ వెళ్ళాలంటే టౌన్ సర్వీసెస్ బస్సులు అందుబాటులో ఉండేటివి. ఈరోజు టౌన్ సర్వీసెస్ బస్సులు అనేది పూర్తిగా అంతరించిపోయింది. ఎక్కడ టౌన్ సర్వీసెస్ లేదు. కేవలం ఆర్టీసీ బస్సుల మీద ప్రజలంతా కూడా ఆధారపడాల్సి వస్తుంది. అది సకాలంలో రాకపోతే బస్సులు ఆటోల్ని పోయి వీళ్ళందరూ కూడా ఆటోల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ఆటోల్లో ప్రయాణం చేయడం అనేది మంచిదే, అందుబాటులో ఉండే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అది. కానీ పరిమితికి మించి ప్రయాణికుల్ని దయచేసి ఎక్కించద్దండి. ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఎంతమందిని అయితే ఆటోల్లో ఎక్కించాలో అంతమందిని మాత్రమే ఎక్కించండి. బస్సులు కూడా, కాలేజ్ బస్సులు కూడా ఈరోజు సమయానికి కాలేజీలు చేరాలని, పరిశ్రమలకి పోయి బస్సుల్లో ఉద్యోగస్తులు పనిలో చేరాలని చెప్పని హడావిడిగా పోతూ ఉంటాయండి బస్సులన్నీ, ఇంజనీరింగ్ కాలేజెస్ బస్సులు. వీటన్నిటి మీద కూడా నేను ఆర్టీఓ అధికారులకి, ట్రాఫిక్ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రతి నెల సర్ప్రైజ్ విజిట్లు అనేది పెట్టండి. ఆకస్మిక తనిఖీలు కానీ చేసినట్లయితే ఏదైనా లోటుబాట్లు ఉంటే ఖచ్చితంగా అది బయటకు వస్తాయి. దాన్ని ఆ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని సరి చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఎక్కడో ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడిగా మీటింగులు పెట్టడము, 2 రోజులు చెకప్లు చేయడము, చెక్ చేయడము, వదిలేయడం కాదండి. 24/7 తిరుపతి లాంటి ప్రదేశాల్లోనే కాకుండా అన్ని చోట్ల కూడా ఆర్టీఓ అధికారులు అప్రమత్తంగా అన్ని వాహనాలను తూచా తప్పకుండా తనిఖీలు చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదండి. తిరుపతి కరుణీగర్ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్, రక్తదానం కార్యక్రమం నిర్వహించడంతో పాటు ఎడ్యుకేషనల్ ప్రైజ్ మనీ అందజేస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం మీడియా సమావేశంలో తిరుపతి కరుణగిర్ అభ్యుదయ సంఘం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల నవంబర్ 23వ తేదీ ఆదివారం ఉత్తమ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం తిరుపతి ఎన్జీఓ కాలనీలో జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సమాజ సేవలో భాగంగా మెడికల్ క్యాంప్, రక్తదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే విద్యార్థులకు ఎడ్యుకేషన్ ప్రైజ్ మనీ కూడా అందజేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం బయోడేటాను అందజేసి సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అధ్యక్షులు సీతాపతి పిళ్ళై, కార్యదర్శి రమణన్, ఎడ్యుకేషనల్ ఫండ్ కన్వీనర్ శ్రీధర్, కోశాధికారి బిఆర్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మీకు విన్నవించుకునేది ఏంటంటే 23rd of this month దర్ ఈజ్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అట్ ఎన్జిఓస్ కాలనీ స్టేట్ బ్యాంక్ పైన ఉన్నదండి. మీకందరికీ కూడా ఆహ్వానం, రండి. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. మీకు తెలిసిందే కదా, విలేజెస్లో వచ్చేసి మునసబు కారణము అనేది ఆ వ్యవస్థను ఎప్పుడైతే తీసేశారో చాలా ఇక్కట్లు పడ్డారు. ఇక్కట్లు పడి మళ్ళీ మెల్లిమెల్లిగా ఇట్లా తీసుకొచ్చారు. వీళ్ళంతా కొద్దిగా
హూ ఈజ్ హూ, ఎవరిని పక్కనే ఉంటారు, అసలు నువ్వెవరు నేనని తెలియని పరిస్థితి నుంచి తీసే ఒక చిన్న సంఘం అనేది ఏర్పాటు చేసి కొంచెం పెద్దవాళ్ళు పరశురాం పిళ్ళ మున్సిపల్ హెడ్ మాస్టర్గా ఉన్న వాళ్ళంతా కూడా చేసి దీన్ని 25 years అవుతా ఉంది ఇప్పటికీ. మనకు ఒక చిన్న అపార్ట్మెంట్ లాగా ఉంది చెన్నారెడ్డి కాలనీలో. యాక్టివిటీస్ ముఖ్యంగా వచ్చేసి 2 items. ఎడ్యుకేషన్లో వచ్చి ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నారో వాళ్ళకి మెరిట్ ఆధారంగా వాళ్ళు డాక్టర్ శ్రీధర్ గారు స్పెసిఫిక్గా దానికి సపరేట్ ఫండ్ ఉంది, దానికి సపరేట్గా ఇంట్రెస్ట్ అవన్నీ తీసుకునేసి ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంది. హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. డాక్టర్ శ్రీధర్ గారు తీసుకుంటున్నారు. మ్యారేజ్ అలయన్సెస్ మాలో ముఖ్యంగా అది ఇంపార్టెంట్ కదా. ఈ మ్యారేజ్ అలయన్సెస్ గాను సపరేట్గా వచ్చేసి ఒక మెంబర్ని పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చంద్రశేఖర్ని పెట్టి గోత్రం ఇవన్నీ చూసి సెట్ చేసి దానికి ఒక రికార్డు పీడిఎఫ్లో రికార్డు అవన్నీ మెయింటైన్ చేసి వాళ్ళకు ఫెసిలిటీ కూడా ఎవ్రీ సండే వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి, అబ్బాయి తరపున తల్లిదండ్రులు అమ్మాయి తరపున తల్లిదండ్రులు వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి చూడడానికి కూడా ఈ ఫెసిలిటీ ఒకటి క్రియేట్ చేయడం జరిగిందండి. ఈ ఇయర్ వచ్చేసి ఇన్సిడెంటల్గా మన రమణ చొరవతో ఒక ఐ క్యాంపు ప్లస్ డెంటల్ క్యాంప్ అనేది మన ఆఫీసులోనే జరగడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ పట్టణంలో కొంతమందికి ఆరోగ్యం క్షీణించిందని వారికి సహాయం చేయవలసిందిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరడం జరిగిందని, ముఖ్యమంత్రి వారి విన్నపాన్ని గుర్తించి ముఖ్యమంత్రి సహాయ నిధిని విడుదల చేశారని తెలిపారు. ఈ సహాయ నిధిని వారి ఇండ్ల వద్దకే వెళ్లి అందించి వారి యోగక్షేమాలను తెలుసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి పేదవారికి ఈ రూపంలో సహాయం చేయడం చాలా సంతోషకరమని తెలిపారు. ఇవాళ పట్టణంలోని బి మల్లేశ్వరికి 27,941 రూపాయి, పి పరమేశ్వరికి 25,000 రూపాయలు, ఎస్ నరేష్కి 84,925 రూపాయలు, ఇలా మొత్తం కలిసి 4,61,534 రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుమారు 241 మంది బాధితులకు 2,62,60,033 రూపాయలు అందించామని, అలాగే మహిళలకు ఎన్నో మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నటరాజ మండపంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలలో కళాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో నెల్లూరులోని ఆదిగురు నాట్యాలయానికి చెందిన సురేష్ బృందం చేసిన నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమాలను నిర్వహించిన కళాకారుల బృందానికి ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు ఆశీర్వదించి దేవస్థానం తరఫున మెమంటోలను అందజేశారు. ఓలూరు రాయల చెరువు కట్ట తెగిపోవడంతో చుట్టుప్రక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. రాయల చెరువు కట్ట తెగిపోవడంతో గ్రామాలు, పంట పొలాలు జలమయమయ్యాయి. ఓళ్లూరు గ్రామ సమీపంలోని రాయల చెరువు రిజర్వాయర్కు గండిపడి గురువారం ఉదయం కట్ట తెగిపోవడంతో చెరువులోని నీరు మొత్తం పంట పొలాలు, పాతపాళెం హరిజనవాడ, పాతపాళెం అరుంధతివాడ, కల్తూరు గ్రామం నుండి హరిజనవాడ మొత్తం జలమయమయ్యి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ కార్యాలయంలో శ్రీకాళహస్తి పరిధిలోని పాఠశాలలు మరియు కళాశాలల కరస్పాండెంట్లు మరియు ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం అన్ని స్కూళ్ల బస్సులకు భద్రతాపరమైన తనిఖీలు చేయవలసిందిగా అవసరం ఉందని తెలిపారు. అలాగే కొత్త బస్సులన్నిటికీ ఫైర్ అలారం సిస్టమ్ మరియు ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఉండాలని తెలిపారు. 2019 కంటే పాత వాహనాలకి ఈ సిస్టమ్ అవసరం లేదు, కానీ అన్ని బస్సులకి 2 అగ్నిమాపక యంత్రాలు మరియు అత్యవసర ద్వారం ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అద్దాన్ని పగలగొట్టి బయటకు రావడానికి డైమండ్ ఎడ్జ్ హ్యామర్ ప్రతి వాహనంలో అమర్చాలని తెలిపారు. ప్రతి డ్రైవర్ అనుకోని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక యంత్రాన్ని ఎలా వాడాలో తెలుసుకుని ఉండాలని, ప్రమాద సమయంలో విద్యార్థులను త్వరితగతిన బస్సు నుండి బయటకు పంపాలని తెలిపారు. పాఠశాల యాజమాన్యాలు వారికి ఉన్న ప్రతి బస్సును భద్రతాపరమైన అన్ని అంశాలు చట్టపరంగా ఉండేటట్లు చూసుకోవాలని ఆదేశించారు. ఏ విధమైన లోటుపాట్లు ఉన్నా ఎడల సరిచేసుకోవాలని, తనిఖీలలో పట్టుబడిన ఎడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పరిధిలోని కళాశాల కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్లు తదితరులు పాల్గొన్నారు.
ఖచ్చితంగా ఈ సేఫ్టీ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా వెహికల్ అయితే మేము సీజ్ చేస్తాం. మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్టేట్ వైడ్ జరిగే ప్రోగ్రామ్స్ ప్రతి వెహికల్ను ఆడిట్ చేయాల్సి వస్తుంది. ప్రతి డ్రైవర్కు లైసెన్స్ పక్కా ఉండాలి. ఈ మధ్యకాలంలో అందరూ ఏం చేస్తున్నారంటే లైసెన్స్ అంటే ఇంట్లో పెట్టాం సార్, ఆ నెంబర్ మీరు చూసుకోండి సార్ అనే స్టేజ్కి వచ్చారు. అలా కాదు, మీ రికార్డ్స్ అన్నీ ఒక సెట్ జిరాక్స్ ఉండాలి, ఖచ్చితంగా డ్రైవర్ లైసెన్స్ కూడా ఉండాలి. అటెండర్ ఖచ్చితంగా ఉండాలి. మీరు చెప్పాను ఇంతకుముందే. అదేవిధంగా ఖచ్చితంగా డోర్ దగ్గర డోర్ ఆపరేట్ చేసేదానికి ఖచ్చితంగా ఒక అటెండర్ అయితే పెట్టండి. డోర్ లాక్ జాగ్రత్తగా ఉండేట్టుగా చూసుకోండి. అట్లాగే పిల్లల్ని ఎవరిని అలో చేయకండి. ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దలు అయిన తర్వాత సరదాగా వాళ్ళు వచ్చి డోర్ వేయడం డోర్ తీయడం చేస్తూ ఉంటారు. డోర్ దగ్గర అసలు పిల్లల్ని ఎవరిని నిలబెట్టించే పరిస్థితి లేకుండా చూసుకోండి. ఇవన్నీ జాగ్రత్తలు చూసుకుంటేనే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. మీ స్కూల్స్కి మంచి పేరు ఉంటుంది. మన కావాల్సిన ప్రమాదాలు లేకుండా ఉంటాయి. లేకుండా ఏ చిన్న జరిగినా అలాంటి స్కూల్ విషయంలో ఇట్లా జరిగిందంటే మీకే చెడ్డ పేరు వస్తుంది. దాని మీద మన యాక్షన్స్ కూడా చాలా కఠినంగానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది కాబట్టి గవర్నమెంట్. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా పాటించండి. మీకు ఈ నోట్స్, ఈ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను మీ గ్రూప్లో షేర్ చేస్తాను. అందరూ దాన్ని పాటించి 10వ తారీఖు లోపల మీరు ఆ లోపాలన్నీ ఏమన్నా సరి చేసుకొని నాకు మీరు సర్టిఫై చేస్తూ స్టాంప్ వేసి నాకు ప్రతి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇవ్వాలి. సరేనా? ఈచ్ వెహికల్ అవును, ఈచ్ వెహికల్ తక్కువే కదా. పెద్ద వెహికల్స్ పెద్ద స్కూల్స్ అయితే 10 ఉంటాయి, చిన్న స్కూల్స్ అయితే తక్కువ ఉంటాయి. వీలైతే దాంట్లో డ్రైవర్ డీటెయిల్స్ కూడా పెట్టేసి ఆ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ పెట్టాలి, మార్చేసి. ఇంకేమైనా మీ ఇబ్బంది ఏమైనా ఉంటే చెప్పండి. మా తరఫు నుంచి మేము ఏమైనా చేయాల్సింది చేస్తాం. రేణిగుంట మండలం మల్లవరం ఎస్టీ కాలనీలో నివసిస్తున్న పేదలకు ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూలి పనులు లేకుండా అవస్థలు పడుతున్న వారికి ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రేణిగుంట మండలంలోని పలు పంచాయతీలలోని ఎస్టీ కాలనీలో నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశారు. గురువారం మధ్యాహ్నం మల్లవరం గ్రామ పంచాయతీలోని ఎస్టీ కాలనీలో నిర్వహిస్తున్న పేదలకు సుమారు 2,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జూలియన్ రాజు మాట్లాడుతూ కూలి పనులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులు గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు తినడానికి తిండి లేక ఎంతో అవస్థలు పడ్డారని తెలిపారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అన్నారు. కూలి పనులకు వెడితే గాని కడుపు నిండదని ఈ వారం రోజులు పడిన వర్షాలతో తిండికి అలవటించిపోతున్నారని తెలిపారు. మండలంలోని ప్రతి ఎస్టీ కాలనీని సందర్శించి వారి సమస్యలను తెలుసుకుని డొనేటెడ్ కార్డు సహాయంతో సుమారు 500 మందికి 2,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులను ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ముఖ్య సలహాదారులు అమ్ములు, వెంకటాచలం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గడిచిన వార రోజులుగా రేణిగుంట మండలంలో వర్షాభావం ఎక్కువగా ఉన్నందువలన వర్షాల వలన ఈ యొక్క ఎస్టీస్, ముఖ్యంగా ఎస్టీస్ వాళ్ళకి సరైనటువంటి ఇల్లు ఉండవు, సరైనటువంటి ఉండకపోవడం వలన వాళ్ళ బ్రతుకులు ఏంటంటే రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి బ్రతుకులు. ఏ రోజు కూలిపోతే ఆ రోజే కడుపు నిండుతుంది. అలాంటిది వారం రోజులు వర్షం వలన వాళ్లకు తిండికి చాలా కష్టంగా ఉన్నది. ఈ విషయాన్ని ప్రతి గ్రామానికి వెళ్ళి కనుక్కొని బెంగళూరులో ఉన్నటువంటి డొనేట్ కార్డ్ వారికి అప్లై చేయడం జరిగింది. వారు స్పందించి మనకు దాదాపు 500 ప్యాకెట్లు ఇవ్వడం, 500 దుప్పట్లు ఇవ్వడం జరిగింది. వీటినటిని రేణిగుంట మండలంలోని ఎస్టీ కాలనీలలో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి డొనేట్ వారికి మరియు వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగనే ప్రతి గ్రామంలో నాకు సహకరించినటువంటి వాలంటీర్స్కు, పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే, జై హింద్. మన రాజు సార్ గారికి నా యొక్క నమస్కారాలు, మన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు కే గీత, ఆరుమల, రేణిగుంట మండలము. మనకి ప్రతి సంవత్సరం వానలు కురవడం ద్వారా మనకి కూలీ పని చేసేది. అప్పుడప్పుడు మన బతుకు కోసం, తెరువు కోసం మనం వెళ్ళే వాళ్ళము. వర్షాకాలం వల్ల కురవడం వల్ల నీళ్ళలో ఇల్లులు వచ్చి రావడం ద్వారా మన ఇళ్లలో ఉంటున్నాము. అందుకు రాజు సార్ ద్వారా మనకి డొనేట్ ద్వారా అనేసి బియ్యము, పప్పు, నూనె, బియ్యం ద్వారా బేసిక్స్లు ఇవన్నీ ఇవ్వబడుతున్నది. డొనేట్ ద్వారా మనకి ఇలాంటివి వస్తువులు అనేది మనకి ఎస్టీ కాలనీ వాళ్ళకి అందుబాటు చేస్తున్నారు. సార్ ద్వారా నా యొక్క నమస్కారాలు. నాతో సెలవు. అక్రమ రిజిస్ట్రేషన్లు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏఎస్పీ విమలకుమారి ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు.
రాష్ట్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అందులో భాగంగా రేణిగుంట కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి కార్యాలయాన్ని తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. ఎవరూ బయటకు వెళ్లకుండా కార్యాలయ గేటును మూసివేసి విచారణ చేపట్టారు. క్రయ విక్రయాలు, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాలపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ రెడ్డికి సహకరించిన డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేటు సిబ్బందిని కార్యాలయంలో లోపల ఏసీబీ అధికారులు విచారించారు. రాత్రి ఏఎస్పీ విమల కుమారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని నిషేధిత సర్వే నంబర్లు, కోర్టులో పెండింగులో ఉన్న భూముల క్రయ విక్రయాలు జరిగాయా లేదా అన్న కోణంలో పత్రాలను పరిశీలించినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఏసీబీ ఏఎస్పీ విమల కుమారి మీడియాతో మాట్లాడుతూ అన్ని రికార్డులను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని, ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. రాష్ట్రంలోనున్న ఎలిగేషన్స్ ఉండే కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసుల మీద సర్ప్రైజ్ చెక్ చేయమని మా పైన ఉన్నతాధికారులు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. ప్రజెంట్ రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీసులని సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా ఏంటంటే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఒకటి, తర్వాత ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ని రిజిస్టర్ చేయడము, డబల్ రిజిస్ట్రేషను, ఇట్లా ఒక 3-4 పాయింట్స్ మీద మెయిన్గా చేస్తాము. అది ఇంకా సెర్చెస్ జరుగుతున్నాయి. ఫైనల్ అయినాక మేము మా రిపోర్ట్ని నిషేధిత జాబితా భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయినట్లు నిషేధిత భూములు 22A కూడా దానిపైన అవే అన్నీ వెరిఫై చేస్తున్నాను. నేను చెప్పింది అదే పాయింట్ కదా, ప్రొహిబిటెడ్ అంటే నిషేధిత కదా, అదే వెరిఫై చేస్తాను. ఇప్పుడు నేను ఏమి చెప్పడానికి లేదండి. సెర్చెస్ నడుస్తున్నప్పుడు మధ్యలోనే కొంతవరకే నేను చెప్పగలను. ఇప్పుడు చేస్తున్న కారణం ఏంటంటే అది ఈ పాయింట్స్ మీద మేము నిన్ను చూస్తున్నాం. డాక్యుమెంట్స్ టైం పడుతుంది, ఇంకా టైం పట్టినాక నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఏసీబీలో హెడ్ కానిస్టేబుల్ అనే వ్యక్తి అండదండలు ఉన్నాయి ఆనందరెడ్డికి, అందువల్ల అతను డిస్మిస్ అయిన వాళ్ళు ఇక్కడ వస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎవరు మేడం హెడ్ కానిస్టేబుల్? ఎవరైనా ఉంటే కదా చెప్పడానికి. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే చెప్పండి, 100% వెరిఫై చేస్తాము. ప్రూవ్ అయితే పనిష్మెంట్ కూడా ఇస్తాము. ఇబ్బంది అవునండి. ఆ డాక్యుమెంట్స్ చూడడం టైం పడుతుంది, మీకు తెలిసిందే కదా. డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తున్నారు, వెరిఫై చేసినాక అవుట్కమ్స్. ఇప్పటివరకు ఏమైనా క్యాష్ ఏమైనా మనకు వస్తారండి. ఇంకా ఇప్పటికై ఏమి లేదండి. సెర్చెస్ స్టార్ట్ అయ్యాయి, చూస్తున్నారు డాక్యుమెంట్స్. ఇప్పుడు ఒక మనం ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, దాని డాక్యుమెంట్ ఒక 5 నిమిషాలు చూడలేం కదా, మనదే చూసుకోలేము, అది ఎవరిదో చూడాలి. అందులోని చట్ట ప్రకారంగా చేశారా లేదా వెరిఫై చేయాలి. కొంచెం టైం పడుతుంది. అందులోని మీకు తెలిసిందే కదా. ఇప్పుడు గతంలో కూడా పాతవి మొత్తం లిస్ట్ అంతా తీసుకొని చూస్తాం మేడం. పూర్తి వివరాలు ఎప్పుడు లోపల తెలుసా? ఎవరు వెల్లడిస్తారు మేడం? పూర్తి వివరాలు అయిపోయిన మరుక్షణమే చెప్తామండి. ఎంతవరకు కాగా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తూ ఉండడంతో కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. రేణిగుంట మండలం వెదుళ్ల చెరువు గ్రామంలో వెలిసిన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు వైభవంగా జరిగాయి. కార్తీక దీపం పౌర్ణమి సందర్భంగా రేణిగుంట మండలం వెదుళ్ల చెరువు గ్రామంలో వెలిసిన శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించారు. ఉదయమే స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, తదనంతరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ధర్మకర్తలు కృష్ణయ్య స్వామి, చంద్రశేఖర స్వామి, రాయలసీమ రంగస్థల చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఆనంద్ తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నైవేద్యం ప్రసాదం సమర్పయామి, ఓం నారికేలం సమర్పయామి, ఓం ధూపం గుగ్గిలం సమర్పయామి. ఓం నమో దేవదేవాయ నమః. ఓంకారేశ్వరాభ్యో నమః. సర్వేశ్వరాభ్యో నమః. ఓంకారేశ్వరాభ్యో నమః. శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామియే నమః.
ఉండు స్వామి అయిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో భక్తుల శివనామ స్మరణల నడుమ జ్వాలా తోరణాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ దక్షిణ మాడ వీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఘనంగా అఖండ దీపారాధన, సహస్ర దీపాలంకరణ, రమా సహిత సత్యనారాయణ వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ బుధవారం సాయంత్రం నుండి రాత్రి వరకు అఖండ దీపారాధన, సహస్ర దీపాలంకరణ, జ్వాలా తోరణం, అనంతరం రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం, పంచహారతి, ప్రసాద వితరణ నిర్వహించామని తెలిపారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు పరమశివునితో పాటుగా జ్వాలా తోరణ ప్రవేశం చేసి ప్రసాదం స్వీకరించి భగవంతుని అనుగ్రహం పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి, శ్రీ పద్మావతి మహిళా మరియు డిగ్రీ పీజీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, తిరుపతి ఫిలిం సొసైటీ కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, భాగవతుల జయలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పిఆర్ఎల్ కుమార్, అపలాయగుంట శ్రీ యోగ నరసింహస్వామి వారి మందిర నిర్వాహకురాలు లక్ష్మీ రంగనాథన్, డి లీలావతి, అపర్ణ, రాధ, శ్రీనివాసమూర్తి, గోవిందరాజన్, సురేష్ బాబు, కేశవులు పాల్గొన్నారు. శంభో శంకర. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మాసాల్లోకి పవిత్రమైనటువంటి కార్తీక మాసం. ఎందుకంటే శివకేశవులకి ప్రీతి. కేశవుడు దామోదరుడుగా ఉద్భవించి ఈ భూలోకంలో సంచరిస్తాడనేటువంటి నానుడి. అది పౌర్ణమితో, కార్తీక పౌర్ణమితో ప్రారంభం. అందుకే దామోదర పూజ, కార్తీక దామోదర వ్రతం చేసేవాడు ఉన్నారు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం. స్నానం, దీపం ఈ రెండు ఈ మాసంలో విశేషమైనటువంటిది. ఈ పౌర్ణమి నాడు కార్తీక దీపోత్సవం చేయటం, జ్వాలాతోరణం చేయటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి తిరుపతిలోని కోదండరామాలయంలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద గత 36 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తుల సహాయ సహకారాలతో ఈరోజు పౌర్ణమి నాడు ఉదయం స్వామివారికి విశేష అలంకరణ, అర్చన చేసి సాయంకాలం స్వామివారిని వేంచేపు చేసి వారికి పూజ, ధాత్రి పూజ కూడా నిర్వహించి అనంతరం జ్వాలా పూజ నిర్వహించి జ్వాలాతోరణం వెలిగించి స్వామివారిని దాని కింద నుంచి తీసుకొస్తూ, అలాగే భక్తులు కూడా ఆ జ్వాలాతోరణ దర్శనము, దాని తర్వాత వీక్షణము, దాని ప్రదక్షిణ చేసి ఆ రక్ష ధరించిన తర్వాత రమా సహిత సత్యనారాయణ వ్రతం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సహస్ర దీపాలంకరణలో విశేషంగా భక్తులు దాదాపు 500 మంది భక్తులు పాల్గొని దీపాలంకరణ, జ్వాలాతోరణము వీక్షణ చేయడం జరిగింది. అనంతరం సత్యనారాయణ వ్రతం నిర్వహించి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ మాసంలో కనుక కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు కనుక వెలిగిస్తే సంవత్సరంలో దీపం చేయనటువంటి దోషం పోతుందే కానీ సంవత్సరం అంతా దీపం పెట్టాల్సిన అవసరం లేదని గుర్తించాలా. ప్రతి ఒక్కరూ ఈ 3 నెలలు దీపావళి నుంచి సంక్రాంతి వరకు కూడా ప్రతి ఇంట్లోనూ ఉదయము సాయంత్రం నూగుల నూనెతో మాత్రమే దీపం పెట్టి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలి. ఆ సర్వేశ్వరుడు సదా మీ కుటుంబాలని కాపాడాలని కోరుకుంటున్నాం. ఓం నమో శివాయ. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరునికి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసంలోని పౌర్ణమి వెన్నెలలో
చంద్రభగవానుని వెన్నెల కిరణాలను గొలుసులుగా చేసి జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరునికి ఊంజల్ సేవను ఆలయంలోని ఊంజల్ మండపంలో ఆలయ వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని వెండి ఉయ్యాలపై శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవేరుతో ఊయలలోగగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఉయ్యాల ఉత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, టెంపుల్ చైర్మన్ కొట్టే సాయి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతిలోని ఆస్టర్ నారాయణాద్రి ఆసుపత్రిలో అరుదైన వైద్య విజయం నమోదైంది. 72 ఏళ్ల ఓ మహిళకు ఒవేరియన్ క్యాన్సర్ కారణంగా ప్రాణాపాయం ఏర్పడగా ఆస్టర్ నారాయణాద్రి వైద్య బృందం హైపర్థర్మిక్ ఇంటర్ప్రెటియనల్ కీమోథెరపీ హైపెక్ అనే ఆధునిక శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ హైపెక్ అనేది అత్యాధునిక క్యాన్సర్ చికిత్సా పద్ధతి అని తెలిపారు. ఇందులో శస్త్రచికిత్స అనంతరం కీమోథెరపీ మందులను వేడి రూపంలో నేరుగా కడుపులోనికి ప్రవేశపెట్టి మిగిలిన సూక్ష్మ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందన్నారు. ఇది క్యాన్సర్ తిరిగి రావడాన్ని అరికట్టడంలో ఎంతో ప్రభావవంతమైన పద్ధతి అని తెలిపారు. వృద్ధాప్యంలో ఇలాంటి సవాళ్లతో కూడిన శస్త్రచికిత్సలను తమ సర్జికల్ ఆన్కాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, అనస్థీషియా మరియు క్రిటికల్ కేర్ విభాగాల సమన్వయంతో ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేయగలిగామని, ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునందకుమార్ రెడ్డి మాట్లాడుతూ హైపెక్ సర్జరీలను మదర్ సర్జరీ అని పిలుస్తారని తెలిపారు. ఇది అత్యంత క్లిష్టమైన ఆధునిక పద్ధతి అని, దేశంలోని ప్రతి ఆసుపత్రిలో ఈ సదుపాయం అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. అయితే ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ నెట్వర్క్ ద్వారా తాము ఇతర ఆస్టర్ ఆసుపత్రుల నుంచి అవసరమైన హై ఎండ్ మెషిన్లను తీసుకుని ఇలాంటి శస్త్రచికిత్సలను తిరుపతిలోనే చేయగలుగుతున్నామని తెలిపారు. దీనివల్ల రాయలసీమ ప్రజలకు మెట్రో స్థాయి చికిత్స అందుబాటులోనికి వచ్చిందని అన్నారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ ఆస్టర్ నారాయణాద్రి ఆసుపత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య సేవలే తమ ప్రత్యేకత అని తెలిపారు. కొన్ని కేసుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అలాగే ఇతర పథకాల ద్వారా కూడా రోగులకు సహాయం అందిస్తున్నామన్నారు. అత్యుత్తమ వైద్య బృందం, క్రిటికల్ కేర్ విభాగం సమన్వయంతో రాయలసీమలో అన్ని రకాల క్లిష్టమైన కేసులను విజయవంతంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ఆస్టర్ నారాయణాద్రి ఆసుపత్రిలో ఎల్లప్పుడూ అత్యాధునిక వైద్యం అందరికీ అందుబాటులో అనే లక్ష్యం ముందుకు సాగుతోందన్నారు. ఈ విజయవంతమైన హైపెక్ శస్త్రచికిత్స ఆ దిశలో మరో మైలురాయిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్వి ప్రసాద్, డాక్టర్ పి ప్రతిమ, డాక్టర్ శ్రీకాంత్ మరియు ఆసుపత్రి వైద్య బృందం పాల్గొన్నారు. సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైన స్వాగతం. మీకు అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలుగా నారాయణాద్రి హాస్పిటల్ తర్వాత ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్గా రూపొందించిన తర్వాత మనం చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇక్కడ మనము రెండర్ చేస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, మనం ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్గా రూపొందించిన తర్వాత మన ముఖ్య ఉద్దేశం అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్కి తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు చెన్నై, బెంగళూరు లాంటి మహానగరాలకి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మన దగ్గర చాలా స్ట్రాంగ్ క్లినికల్ టీమ్ ఏర్పరచడం వల్ల అడ్వాన్స్డ్ సర్జికల్ ప్రొసీజర్స్ కానీ, అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కానీ మనం మహానగరాల మీద డిపెండ్ కాకుండా మనం ఇక్కడే అందివ్వగలుగుతున్నాము. అలాగనే మనం రీసెంట్గా హైపెక్ ప్రొసీజర్ అనేసి ఒక ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్కి
హైపెక్ ప్రొసీజర్, అడ్వాన్స్డ్ ప్రొసీజర్ మనం ఇక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది. మన దగ్గర ఉండే సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ సాయి కృష్ణ గారు అందరూ కలిసి ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రొసీజర్స్ తిరుపతిలో చాలా అరుదుగా జరిగే ప్రొసీజరు మన దగ్గర చేసాము, విజయవంతంగా కంప్లీట్ చేశాము. ఈ ప్రొసీజర్ చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న ప్రొసీజర్ అయినా కూడా మనం చీఫ్ మినిస్టర్ ఫండ్ ద్వారా పేషెంట్కి సహాయ సహకారాలు అందించి దాదాపు ఉచితంగా ఈ కేసు మనం చేయడం జరిగింది. సో మీ ద్వారా మన దగ్గర ఈ హైపెక్ ప్రొసీజర్స్, అలాగనే అడ్వాన్స్డ్ ఆంకాలజీ ప్రొసీజర్స్, క్యాన్సర్ చికిత్సకి సంబంధించిన సర్జికల్ ఆంకాలజీ మరియు మెడికల్ ఆంకాలజీ ప్రొసీజర్స్, అలాగనే మన టీమ్ ఆఫ్ డాక్టర్స్, క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్స్, ఐసీయూ టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఎమర్జెన్సీ టీమ్ ఆఫ్ డాక్టర్స్, సర్జికల్ టీము, అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ మన దగ్గర ఇక్కడ జరుగుతున్నాయి అనేసి ప్రజలకు తెలియజేస్తుందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఇది హైపర్థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ హైపెక్ సర్జరీ. సో ఈ హైపెక్ సర్జరీ అని మనం జస్ట్ గూగుల్లో కానీ లేకపోతే ఏఐలో కానీ ఎవరైనా మనం సెర్చ్ చేసినప్పుడు దానికి వచ్చేటువంటి ఇంకొక మారు పేరు ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ సర్జరీస్. అంటే ఇది మదర్ ఆఫ్ ఆల్ సర్జరీస్ అని ఎందుకు వాళ్ళు అన్నారంటే, సో ఇది చాలా కాంప్లికేటెడ్, అంటే చాలా నిష్ఠతో కూడుకున్న, అంటే వాళ్ళ సర్జికల్ స్కిల్ చాలా ఎక్కువ ఉంటేనే ఈ ఆపరేషన్ చేయగలుగుతారు. అంటే ఆల్మోస్ట్ దీనికి వచ్చేసి 8 నుంచి 10 గంటల టైం పడుతుంది దీనికి. దాంతోపాటు దీనికి అడ్వాన్స్డ్ పరికరాలు కూడా అవసరం అవుతాయి. సో అంత ప్రిసైజ్గా, అంత స్కిల్గా, అంత నిదానంగా, అంత ఓపికగా చేయాల్సినటువంటి సర్జరీ కాబట్టి మదర్ ఆఫ్ ఆల్ సర్జరీస్. అంటే మనం మదర్ ఆఫ్ ఆల్ సర్జరీస్ అని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ హైపెక్ సర్జరీ వస్తుందన్నమాట. అంత హైలీ డిమాండింగ్, హైలీ స్కిల్డ్ అండ్ హైలీ అడ్వాన్స్డ్ సర్జరీని మనం ఈరోజు ఆస్టర్ నారాయణాద్రిలో హాస్పిటల్లో చేయగలుగుతున్నాం. ఆల్రెడీ శ్రీధర్ చెప్పినట్టుగా మేము ఇక్కడ ఏంటంటే మనకి తిరుపతి ప్రజలకు, రాయలసీమ ప్రజలకు ఎప్పుడు కూడా ఒక అడ్వాన్స్డ్ సర్జరీస్ని మనం అందించాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఏదైతే మా సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని అట్నే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళటం అనేది, సో వాళ్ళని ఆస్టర్ టీంనంతా నేను అభినందిస్తున్నాను. సో దీంట్లో 2 రకాల కోణాలని మనం చూడాల్సి వస్తుంది. ఒకటి వచ్చేసి ఇటువంటి సర్జరీలు ఎప్పుడు కూడా ఆర్థిక పరంగా లాభదాయకం కాదు, కానీ సో ఈ సర్జరీలని మనం అందించడం అనేది అంటే ఏ ఇన్స్టిట్యూట్కైనా హాస్పిటల్ యొక్క బాధ్యత అనమాట. అంటే మనం అడ్వాన్స్డ్ సర్జరీలని మనకి తిరుపతి రాయలసీమ ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించడం అనేది, సో ప్రతి ఒక్క హాస్పిటల్, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ ఏదైతే అడ్వాన్స్డ్ ఉందో, ఏదైతే టీం ఉందో వాళ్ళ బాధ్యతగా భావించి చేయాలో అదే విధమైన బాధ్యతగా భావించి చేశారు. సో దీనికి ఇంకొక ప్రధానమైనటువంటి ఏంటంటే ఇది ఒక చైన్ కాబట్టి, ఆస్టర్ ఒక చైన్ కాబట్టి మనకి ఇటువంటి అడ్వాన్స్డ్ పరికరాలని ఈజీగా ప్రొక్యూర్ చేసుకోవడానికి, అంటే మనకి తిరుపతిలో లేకపోయినా కూడా వీళ్ళు బెంగళూరు లేకపోతే చెన్నై లేకపోతే హైదరాబాద్ నుంచి ఆ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకోవడానికి, ఎందుకంటే చైన్ కాబట్టి. చైన్ లేకపోతే ఏంటంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ మనమే ప్రొక్యూర్ చేసుకోవాలా. ఇది చాలా రేర్గా జరిగేటువంటి సర్జరీలు కూడా మనమే ప్రొక్యూర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ 2 కోణాల్లో సో ఇది ఏంటంటే మనకి ఒక గర్వకారణం లాగా రాయలసీమ వైద్య రంగానికి ఒక గర్వకారణం లాగా, సో ఇటువంటి అడ్వాన్స్డ్ దాన్ని ఒక ప్రైవేట్ సెక్టార్లో నిర్వహించడం, సో దానికి ఏంటంటే ఆ టీము, సర్జికల్ టీము, అన్నిటికంటే ముఖ్యంగా ఐసీయూ టీము. అంటే ఇంత 8 to 10 hours సర్జరీ జరగాలంటే ఐసీయూ టీము చాలా స్ట్రాంగ్గా ఉండాలా. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ రాయలసీమ బట్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ మన ఐసీయూ టీము. సో వీళ్ళందరూ వాళ్ళని ఏంటంటే ఇటువంటి సర్జరీలు, ఇటువంటి కాంప్లికేటెడ్ సర్జరీలని మనం విజయవంతంగా నిర్వహించామని మీ ద్వారా ప్రజలకి తెలియజేయడానికి కోసం ఇది పెట్టడం జరిగింది. సో అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. నేను ముందుగా మీకు హైపెక్ సర్జరీ అంటే ఏమని వివరించదలుచుకున్నాను అండి. హైపెక్ అంటే హైపర్థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అండి. ఇది ప్రత్యేకించి క్యాన్సర్ ఓవరీ, క్యాన్సర్ కోలాన్ అండ్ అపెండిక్స్ క్యాన్సర్స్కి ఏవైతే లోకలీ అడ్వాన్స్డ్గా ఉంటాయో, కడుపులో అంటే స్ప్రెడ్ అయి ఉంటాయో వాటికి చేసే అత్యాధునికమైన సర్జరీ అండి. ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ కంటికి కనపడి క్యాన్సర్ అంతా తీసేసిన తర్వాత కంటికి కనిపించని ఏవైతే క్యాన్సర్ కణాలు ఉంటాయో, కడుపులో స్ప్రెడ్ అయి ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడానికి
ఒక కీమోథెరపీ డ్రగ్ని హై టెంపరేచర్ అంటే 42 degrees టెంపరేచర్లో ఒక ప్రత్యేకమైన మషిన్ ద్వారా మనం కడుపులో సర్క్యులేట్ చేపిస్తామండి ఫర్ 1 to 2 hours 60 minutesకి. సో దీనివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ అనేది మళ్ళీ తిరిగి రాకుండా అలాగనే పేషెంట్ ఒక లైఫ్ స్పాన్ అనేది పెంచడానికి మనకు ఉపయోగపడుతుందండి. సో ఇది ఒక సింగిల్ టీమ్ కాదండి, ఇది కొలాబరేటివ్ ఎఫెక్ట్. సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, మెడికల్ ఆంకాలజీ, అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ యూనిట్ అందరూ కొలాబరేట్ అయ్యి సక్సెస్ఫుల్గా ఈ సర్జరీని పర్ఫామ్ చేసామండి. అండ్ కమింగ్ టు ద పేషెంట్, మనం ఆపరేట్ చేసిన పేషెంట్ 72-year-old ఫిమేల్ అండి. 72-year-old అయినా కానీ షీ వాస్ డయాగ్నోస్డ్ విత్ ఓవేరియన్ క్యాన్సర్ ఒక 5 months బ్యాక్. ముందు మనం ఒక కీమోథెరపీ ఒక 5 cycles ఇచ్చామండి సిస్టమిక్గా, అండ్ దెన్ మనం ఈ సర్జరీ పర్ఫామ్ చేసాం. అండ్ ఈరోజు ఆమె డిశ్చార్జ్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నామండి. అండ్ కమింగ్ టు హైపెక్ అనేది కంపేర్ టు సిస్టమిక్ కీమోథెరపీ, ఏదైతే మనం ఇంజెక్షన్స్ ద్వారా తీసుకునే కీమోథెరపీతో కంపేర్ చేసుకుంటే ఆ సిస్టమిక్ కీమోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బాడీ అంతా ఆ కీమోథెరపీ వెళ్ళడం వల్ల హెయిర్ లాస్, వామిటింగ్, డయేరియా ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అదే హైపెక్ దాంట్లో మనకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా అండ్ ఎఫెక్టివ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా క్యాన్సర్ సెల్స్ పైకి మనం కీమోని ఇవ్వడం వల్ల ఈ క్యాన్సర్ ఒక మళ్ళీ రాకుండా చేసే ప్రయత్నంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మెయిన్ మన ఎయిమ్ వచ్చి అత్యాధునికమైన ట్రీట్మెంట్ అందరికీ అందించాలనే ఒక ఎయిమ్తో ఈ ప్రయత్నం చేస్తున్నామండి. థ్యాంక్ యూ. దానికి ఆ సార్ చెప్పినట్టు మధ్య చేస్తే మీకు డబ్బు వస్తుందమ్మా చేసుకోవచ్చు అన్నారు. మేము చాలా పేదవాళ్ళం సార్, అది ఆ సార్ చెప్పినట్టు చేసినాము, వచ్చింది చేయమన్నారు. ఆ ప్రశ్న మా అమ్మ చిస్తాను బాగుంది సార్, బాగా నడుస్తున్నది, తింటా ఉంది సార్. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాలల్లో వేద విద్యను సంపూర్ణంగా అభ్యసించి తిరుపతి స్థానికులమైన తమకు అవకాశం కల్పించాలని శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థకు విన్నవించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం మీడియా సమావేశంలో సంస్కార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సంస్కార్ రాజేష్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పిఆర్ఎల్ కుమార్, జొన్నలగడ్డ కృష్ణప్రసాద్, సరళ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే వాళ్ళు సర్టిఫికెట్లు కూడా పొందడం జరిగిందండి. సో ఇప్పుడు మేము అభ్యర్థించేది ఏంటంటే ఈ 700 మంది రిక్రూట్మెంట్ ఏదైతే చేయాలని అనుకున్నారో ఆ రిక్రూట్మెంట్ని తిరుమల తిరుపతి దేవస్థానం బ్రాహ్మణ కులాన్ని యావత్ దేశం మొత్తం ఒకటే అన్నట్టు నిజంగా చాలా గొప్ప విషయం అది అన్నట్టు అందరికీ డోర్స్ ఓపెన్ చేసి మరీ ఈ నోటిఫికేషన్ వారు ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి ఇలా ప్రతి ఒక్క చోట నుంచి కూడా మనకు అభ్యర్థనలు అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ఇది కానీ మనకు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్థానికత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనకు దాదాపు 700 మంది ఉద్యోగాలలో మేము వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు అని మేము చెప్పట్లేదు. వీళ్ళు ఇదే వేద పండితులు, మన తిరుపతిలో టీటీడీలో చదువుకున్నటువంటి వేద పండితులు హైదరాబాద్ వెళ్ళి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అంటే తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఎందుకంటే మాకు తెలంగాణ వాళ్ళే ఉండాలన్నారు. కర్ణాటకకు పోయి అడిగితే మాకు కర్ణాటక వాళ్ళే కావాలన్నారు. అలాగే తమిళనాడులో కుంభకోణంలో పోయి అక్కడ వాళ్ళు పరీక్షలు కూడా ఉత్తీర్ణత సాధించి అక్కడ ఉద్యోగాలు అడిగితే మన తిరుపతి వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు వెళ్ళి అడిగితే అక్కడ కూడా డినై చేశారు. కానీ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం అందరూ స్వామి భక్తులే కాబట్టి వీరు కూడా మంచి ఉద్దేశంతోనే అందరికీ ఓపెన్ చేసి ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఈ 60 మంది కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పటికే 35 సంవత్సరాలు నిండిపోయినాయి. అందరికీ 35 years ఏజ్ ఉంది. 15 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఈ 15 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. 15 సంవత్సరాల తర్వాత రావచ్చు, 20 సంవత్సరాల తర్వాత రావచ్చు. ఆ రోజు టీటీడీ ద్వారా పట్టభద్రులైనటువంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీరికి ఉద్యోగం వస్తుందా? మరి వీరికి అవకాశం వస్తుందా? 2017లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. 150 మందిని
తీసుకోవడం జరిగింది వేదపారాయణదారులని. కానీ ఆ రోజు కూడా దాదాపు దాంట్లో 150 మందిలో 90 మంది తమిళ వాళ్ళనే తీసుకున్నారు. మరి ఇంకా తమిళ వాళ్ళని అలాగా తీసుకుంటూ ఉంటే తిరుపతిలో మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రోజుల్లో వీళ్ళ వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో ఎవరికీ తెలియదు. కనీసం ఒక 4-5 మంది కూడా మాకు తెలిసినంత వరకు రాలేదు అనేటువంటిది స్పష్టంగా వీరి ద్వారా మాకు తెలుస్తుంది. కాబట్టి మేము అడుగుతున్నది, మేము రిక్వెస్ట్ చేస్తున్నది మా టీటీడీ చైర్మన్ గారిని కానీ, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు కానీ, గౌరవనీయులైనటువంటి మన డిప్యూటీ సీఎం గారిని కానీ, మన ఎమ్మెల్యే గారిని కానీ, మన ఈఓ గారిని కానీ మేము మీ తరఫున ఎందుకు మీ దృష్టికి తీసుకురావడం ఏమైందంటే మా బ్రాహ్మణుల వర్గంలో చాలామంది వెళ్ళి అధికారులు కలిసేటువంటి స్థాయి చాలా తక్కువ అండి. అపాయింట్మెంట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు. వెళ్ళినా కూడా వాళ్ళు ఒకే విషయం చెప్తున్నారు, పారదర్శకంగా చేస్తున్నాము. ఏంటి పారదర్శకంగా తిరుపతి దేవస్థానం చేయలేదు అని మనం అనట్లేదు, ప్రిఫరెన్స్ ఇవ్వండి అని అంటున్నాం. ఎందుకనంటే వీళ్ళందరూ పట్టభద్రులు. టీటీడీ ఇచ్చిన సర్టిఫికెట్లతో వీళ్ళు ఉన్నారు. ఎక్కడో తమిళనాడు నుంచి అన్నోన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకొని వాళ్ళు ఉన్నారు. దాంట్లో కూడా మళ్ళీ తెగలు ఉన్నాయి. శ్రీ వైష్ణవ తెగ ఒకటి ఉంది, మళ్ళీ స్మార్త తెగ ఉంది. ఇటువంటి తెగలతో మళ్ళీ సమస్యలు ఉన్నాయి. అదే వీళ్ళకు మాత్రం ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? మీ స్కూల్స్లోనే చదువుకున్నారు కదా, కాబట్టి వీళ్ళని కన్సిడర్ చేయండి, వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి అని మేము మా తిరుపతి బ్రాహ్మణ పరిషత్ నుంచి చాలా స్ట్రాంగ్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి వీళ్ళందరినీ కూడా. వీరందరూ వెళ్తే ఈ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేరు కాబట్టి రేపు 10వ తేదీ ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో అట్లీస్ట్ ఇప్పుడన్నా దయచేసి నేను ఈఓ గారిని అభ్యర్థిస్తున్నా, ఈ వేదిక నుంచి మా మీడియా మిత్రుల ద్వారా నుంచి దయచేసి మీరు కన్సిడర్ చేయండి. దీంట్లో ఒక కమిటీని ఏర్పాటు చేయండి, స్థానికులందరినీ మీరు పిలిచి మాట్లాడండి. దీనివల్ల ఏంటంటే పాపం ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు మనకి కోదండరామాలయంలో లేదు, వేణుగోపాల స్వామి టెంపుల్లో లేదు, నారాయణవనంలో వేదపారాయణం లేదు. సో ఇటువంటి చోటంతా వేదపారాయణ లేదు. ఎవరో కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి రేపు మీరు ఇక్కడ రిక్రూట్ చేసినా వాళ్ళకి రేపు మంచి ఉద్యోగం వస్తే వాళ్ళు ఇక్కడ ఉంటారన్న నమ్మకాలు కూడా లేవు. ఒక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఏముంటుంది? మీరు ఇచ్చే జీతం కూడా కేవలం 22-30 వేలు మాత్రమే. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా వేదాధ్యయనం చేసిన తర్వాత పౌరోహిత్యం చేయలేని పరిస్థితి. పౌరోహితులకు వేద పండితులకు చాలా తేడా ఉంది. వేద పండితులు కేవలం వేద అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు వేద అధ్యాపకులుగా ఉంటారు, లేకపోతే వేదం పారాయణదారులుగా ఉంటారు, లేకపోతే వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించి హోమాలు యాగాలు వాటికి నియమించేటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళు ఏదో గుళ్ళో అర్చకులుగానో, రోడ్డు మీద ఎవరు అడిగితే పోయి పౌరోహిత్యం చేసే వ్యక్తులుగానో, తర్పణాలు వదులుకునే వ్యక్తులుగానో వేద పండితులు ఉండరు. వాళ్ళకు హైలీ క్వాలిఫైడ్. కాబట్టి మనకు ఈసారి ఈ నోటిఫికేషన్ మిస్ అయితే పాపం దాదాపు 60 నుంచి 100 కుటుంబాలు ఈ తిరుపతిలో మళ్ళీ పాపం వాళ్ళు వృత్తి చూసుకోవడానికి వేరే ఊర్లకు బయలుదేరి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎక్కడెక్కడో ఆశ్రమాలలో, మఠాలలో పనిచేయాల్సిన పరిస్థితులు వస్తాయి. తర్వాత కుటుంబాలు ఈ ఊరు నుంచి, ఈ ఊర్లో పుట్టి, ఈ ఊర్లో చదువుకొని, ఈ ఊర్లో బతికినటువంటి వీళ్ళు ఈ ఊరు వదిలేసి వెళ్తూ ఉంటే మాకు సాటి బ్రాహ్మణ సంఘం అయినటువంటి మేము తిరుపతి బ్రాహ్మణ పరిషత్ నుంచి మాకు కూడా ఎంతో బాధగా ఉంటుంది. వారు వేరే ఊర్లకు తరలి వెళ్ళిపోతూ ఉంటే మీరు ఎంతో మందికి తిరుపతి దేవస్థానం అండగా నిలుస్తుంది. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి రోజున ఒక 60 మంది నుంచి ఒక 100 మంది మీరిచ్చిన నోటిఫికేషన్లో ఒక అలొకేషన్ ఇవ్వలేరా? అందులో అర్హత ఉన్నవాళ్ళు మేమేమీ అర్హత లేకుండా ఇవ్వమన్నట్లా, వాళ్ళకి పాస్ కాకుండా ఇవ్వమన్నట్లా, వాళ్ళు ఇంటర్వ్యూలు అటెండ్ అయినాక వాళ్ళు చెప్పకుండా పోతే మేము ఇవ్వమని అన్నట్లా. అద్భుతంగా తమిళనాడు వాళ్ళకన్నా, అద్భుతంగా కర్ణాటక వాళ్ళకన్నా అద్భుతంగా వాళ్ళకి సంబంధించినటువంటి యజుర్వేదంలో శాఖలో కావచ్చు, ఋగ్వేద శాఖలో కావచ్చు, ఏ శాఖలో అయినా సరే అద్భుతంగా వాళ్ళు పెర్ఫామ్ చేయగలిగేటువంటి వ్యక్తులు. దాదాపుగా ఇప్పటికీ వాళ్ళ వయసు 35 ఏళ్ళు ఏంటంటే దాదాపుగా 12 సంవత్సరాలు వేదాధ్యయనానికి చాలా కష్టపడి నేర్చుకున్నటువంటి వారు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మా బాధ అర్థం చేసుకోండి. ఇది ఆరోగ్యం అనకండి. యాక్చువల్గా ఈరోజు సాటి వేద పండితులు అందరూ ఇక్కడికి రావాలనుకున్నారు. కాకపోతే వారి మనసులో ఉన్నటువంటి ఒక భయం కూడా ఉంది వాళ్ళలో. మేము అధికారుల దృష్టిలో మేము ఇదైపోతామేమో, శత్రువులం అయిపోతామేమో అన్న ఉద్దేశంతో మా బ్రాహ్మణ పరిషత్తును కూడా వాళ్ళు ఆశ్రయించడం జరిగింది.
తద్వారా మేము మా ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చరామ ప్రసాద్ గారికి కూడా వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని నేను తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. వారు కూడా చైర్మన్ గారితోనూ తర్వాత ఈఓ గారితోనూ మాట్లాడతానని చెప్పారు. అలాగే మీరు మీడియా మిత్రులు కూడా మాకు ఈ సహకారాన్ని మాకు ఇచ్చి ఈ విషయాన్ని వారికి తెలియజేస్తే వేదాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తులుగా మా మీడియా బృందం, మా తిరుపతి మీడియా బృందం అంతా ఉంటుంది. వారికి అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు. అలాగే ఈరోజు ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. మన భారతదేశానికి, ప్రపంచానికి శాంతి కావాలి అంటే వేదమాత గాయత్రీదేవి యొక్క అనుగ్రహం ఈ ప్రపంచానికి ఉండి తీరాలి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మంత్రాలలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి మంత్రాలలో గోవు బ్రాహ్మణుడు ఇద్దరు బాగుండాలి అనేటటువంటి విషయాన్ని బ్రాహ్మణేతరులు కూడా నొక్కి వక్కాణిస్తున్నారు. ఇక్కడ రాజకీయ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. ప్రాంతీయ భేదాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి, తెలంగాణ స్థానికులకి ఇవ్వటమా? ఆంధ్రులకి ఇది ఇక్కడ కూడా భేదం తీసుకురావటమా? ఇది ఎంత అన్యాయం! ఒక్కసారి మనం అందరం మనన చేసుకుని కేవలం బ్రాహ్మణ సంఘాలు మాత్రమే రిప్రజెంటేషన్ కాదు, మిగతా వర్ణాల వాళ్ళు కూడా వాళ్ళు మాకు సమర్థత ఇచ్చి కనీసం బ్రాహ్మణుడిని మిగతా వర్ణాల వాళ్ళు గౌరవించేవాళ్ళు. పురాతన సాంప్రదాయం. బ్రాహ్మణులందరూ కూడా వేదాధ్యయనం చేసుకునే వాళ్ళ ఇళ్లలో అగ్నిహోత్రాలు చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటూ దేశం బాగుండాలి, సర్వే జనాః సుఖినో భవంతు అన్నట్లుగా వాళ్ళు ప్రతిరోజు ఇంటి దగ్గర చేసుకునేటటువంటి వాళ్ళు. అగ్రహారాలు ఉండేవి అప్పట్లో. రాజులు పోషించేవాళ్ళు వాళ్ళని. ఇవాళ రాజకీయ నాయకులు వీళ్ళని గుర్తించాలి. కనీసం అయ్యో బ్రాహ్మణులు ఎవరెవరికి ఏం చేయాలి? ప్రధానంగా టీటీడీ, మొత్తం ప్రపంచానికే టీటీడీ వెంకటేశ్వర స్వామి కలియుగ నాయకుడు, రాజకీయ నాయకుడు, దేవతా నాయకుడు. అటువంటి నాయకుడి పాదాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళకే న్యాయం చేయకపోతే ఇంకా ఎవరికి న్యాయం జరుగుతుంది అనే దృష్టితో అందరూ అధికారులు, అనధికారులు, పత్రికా ప్రతినిధులు, పెద్దలు, పిన్నలు అందరూ రాబోయే తరం వాళ్ళు కూడా బాగుండాలి. ఇప్పుడు దేశం పరిస్థితి ఎలా ఉన్నదో మీకు అందరికీ తెలుసు. అకాల వర్షాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, అనేకమైన రోగాలు వస్తున్నాయి. వీటన్నిటిని ఛేదించుకోవాలంటే బ్రాహ్మణుల యొక్క ఈ పోషణను కనీసం ఇది కూడా చేయకపోతే ఇంకా మీకు రాజకీయం దేనికిగా? అందుకని ఈ సందర్భంగా ఖచ్చితంగా కనీసం 700 మంది అప్లికేషన్లు ఇస్తే 60 మందికి ఇక్కడ వీళ్ళు అర్చిస్తున్నారు ఉద్యోగాలు ఇవ్వను అంటే టీటీడీలో చదువుకున్న వాళ్ళకు కూడా ఇవ్వకపోతే ఇది న్యాయమా? వెంకటేశ్వర స్వామికి కూడా న్యాయం చేయాలిగా. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వారికి అందరికీ కూడా నమస్కరిస్తూ ఈ న్యాయం జరిపిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, అంతా శాంతియుతంగా మన దేశం బాగుండాలని మనం కోరుకోవాలి. ఇది ఒక ప్రధానమైన అంశంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ స్వల్పంగా మాట్లాడి మిగతా ఇద్దరు మాట్లాడాలి కాబట్టి వారందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ముగిస్తున్నాను. అందరికీ నమో వెంకటేశయ్య. నా పేరు సరళ. రాష్ట్ర సేవికా సమితి నగర కార్యవాహిగా ఉన్నాను తిరుపతిలో. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ తరపున జిల్లా సహసేవా ప్రముఖగా నా సేవలు అందిస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద పాఠశాల యందు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి పద్ధతుల ప్రకారం, వాళ్ళ ఆగమ శాస్త్రం ప్రకారం నేర్చుకున్నటువంటి విద్యార్థులు. వారికి దేవస్థానం నియమ నిబంధనలు కానీ ఆ ఆగమ శాస్త్ర ప్రకారం ఎటువంటి కైంకర్యాలు చేయాలనే విషయం కానీ క్షుణ్ణంగా తెలుసుకున్న విద్యార్థులు.
వారు ఇక్కడ గనక ఉద్యోగాల్లో ఉండి ఉంటే అవకాశం కనుక వారికి ప్రముఖంగా ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకి లోకల్గా ఉంటారు కాబట్టి వారు ప్రతి విషయంలోనూ ఎటువంటి తప్పుడు నిర్ణయాలు దేవస్థానంకి సంబంధించిన స్వామివారి కైంకర్యాలకు సంబంధించిన విషయంలో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మంచిగా అందరికీ ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో ప్రథమ స్థానంలో ఉంటారు. ఎందుకంటే వారు వారి నియమ నిబంధనలకు అనుసరించి వారు శిక్షణ పొంది ఉన్నారు కాబట్టి. అదే బయట ఊరి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకే అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే బ్రాహ్మణులు ఎవరైనా కూడా ఏ ప్రాంతం వారైనా బతకవలసిందే. మనం దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారితో ఎప్పుడూ కూడా విభేదించట్లేదు. కాకపోతే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఈ ఫలానా దేవస్థానం నుంచి వారి వేద విద్యాలయం నుంచి ఉత్తీర్ణులైన వారికైతే ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది అన్న విషయంలో ఇప్పుడు 700 ఉద్యోగాలు ఉన్నాయంటే సుమారుగా 60 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై అవకాశానికి రెడీగా ఉన్నారు. అంటే కనీసం మనం చూసుకోవాలంటే 10% మనం అడుగుతున్నట్టు. అదేమి అడగకూడని విషయం కాదు, అది ఇవ్వవలసిన అవకాశం ఉంది వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కానీ మరియు మన రాజకీయ పెద్దలు కానీ అందరూ కూడా ఈ విషయాన్ని సహృదయంతో సహకరించి, అంటే అది ఎవరి లాభాపేక్ష కోసం కాదండి, సమాజ శ్రేయస్సు కోసం, మన ధర్మ పరిరక్షణ కోసం మనం అందరి బాధ్యత కూడా ఇది. ఏ కులానికో ఏ మతానికో అని కాదు. పద్ధతి అనేది కరెక్ట్గా ఉండాలి అంటే స్థానికులకు అవకాశం ఇచ్చినట్టయితే దాని తరపున తిరుమల తిరుపతి దేవస్థానం వేద విద్యాలయంలో శిక్షణ పొందిన విద్యార్థులు కాబట్టి దాని గురించి పరిజ్ఞానం ఉంటుంది. అందుకని అవకాశం ఇవ్వండి అని మరి పెద్దలందరినీ కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు. లోకల్ ఈ డిస్ట్రిక్ట్ అని, ఈ జిల్లాకి ఇంత పర్సంటేజ్ అని చెప్పేసి ఈ టీచర్ ఉద్యోగాలు అయితే ఏమి అదర్ ఇంకా గవర్నమెంట్ సర్వీసెస్ ఏదైనా తీసుకుంటున్నారు, అదేవిధంగా లోకల్ ప్రిఫరెన్స్ అనేది ఈ వేద అధ్యయనం వేద పారాయణదారులకు కూడా ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇది చాలా మా విన్నపం. ఇతర కార్యక్రమాలకి సంభావన కింద తీసుకునేసి వాడుకుని వదిలేస్తున్నారు. వాళ్ళని ఈ పోస్టింగ్స్ వచ్చేసరికి మాత్రం వాళ్ళ సీనియారిటీ కానీ వాళ్ళ సర్వీసెస్ని కానీ ఎందుకు కన్సిడర్ చేయడం లేదని చెప్పేసి ఒకసారి మేము విన్నవించుకుంటున్నాం. వీటిని ప్రాధాన్యతలోకి తీసుకోండి. మీరిచ్చిన సర్టిఫికెట్సే మీరిచ్చిన ఇతర కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్న సీనియారిటీని కానీ బేసిక్గా తీసుకోండి. కాస్త ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని ఉన్నతాధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ కోణంలో కూడా ఆలోచించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా. ముఖ్యంగా ఈ 60 మంది వేద పండితం చేయాలి, పారాయణ చేయాలి అని అంటే వచ్చి పారాయణ చేయండి అని పిలుస్తున్నారు. ఆ సంభావనకి ఎంత ఇస్తారు? 1500 1000 రూపాయలు ఇస్తారు. ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోతుంది. దానికంతా వీళ్ళందరూ క్వాలిఫైడ్ అని టీటీడీ గుర్తించినట్టే కదా. సింపుల్ లాజిక్ అది. అలా గుర్తించినప్పుడు మరి ఎందుకు వీరికి మాత్రం అక్కడ ప్రవేశం లేదు, ఇవ్వట్లేదు? సో ఇదేంటంటే కొంతమంది అధికారుల ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మనం తిరుమల తిరుపతి దేవస్థానం అంత పెద్ద సముద్రం కాబట్టి మనం వాళ్ళ గురించి మనం మాట్లాడలేము. అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఉన్నటువంటి పై అధికారులు దీన్ని గుర్తించి వాళ్ళ అధికారుల మీద చర్యలు తీసుకోవడం లాంటివి ఏదైనా చేస్తే చేయొచ్చు. కానీ మన వాళ్ళకి మాత్రం న్యాయం చేయండి అని చెప్పి మీ పరంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. దయచేసి అది మెయిన్, అది కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వేదం నేర్చుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఉద్యోగాలు వస్తాయి కదా మాకు అనే ఇదితో వాళ్ళు జాయిన్ అవుతారు. సో ఇట్లా ఉద్యోగాలు లేవు అన్న పరిస్థితి వచ్చిందనుకోండి, వాళ్ళు కూడా దాని నుంచి డ్రాప్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అంత పెద్ద పెద్ద వేద విద్యాలయాలు విశ్వవిద్యాలయం మనకు ఉంది, ఎక్కడా లేదు. అటువంటి వేద విశ్వవిద్యాలయం మన తిరుపతిలో ఒక గర్వకారణంగా నిలబెట్టుకుంటున్నాం. కాబట్టి వాటికి అన్నిటికీ కూడా స్ట్రెంగ్త్ తగ్గిపోతే అక్కడ ప్రొఫెసర్లు పెరుగుతారు, విద్యార్థులు తగ్గుతారు, ఆ పరిస్థితుల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి అది కూడా కన్సిడరేషన్ అనేది తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు.
ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహుతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుసంధానమైన అర్ధనారీశ్వర స్వామి ఆలయాన్ని టీడీపీ నాయకులు శుద్ధి చేశారు. మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆలయ దర్శనానికి వెళ్లిన సందర్భంలో ఆలయం వద్ద నీరు నిల్వ ఉండడం, కరెంటు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక మాసంలో భక్తులు ఇక్కడ కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి వస్తారని, ఇక్కడ విద్యుత్ లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం వద్ద గోమూత్రం, పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా నిన్న రాత్రి అర్ధనారీశ్వరుని ఆలయం వద్ద మాట్లాడడం హేయమైన చర్య అని తెలిపారు. అతని రాకతో ఈ ఆలయం అశుద్ధి అయిందని, కాబట్టి తెలుగుదేశం నాయకులు గోమూత్రం మరియు పసుపు నీళ్లతో శుద్ధి చేపట్టామని తెలిపారు. అర్ధనారీశ్వరుని ఆలయాన్ని తానే నిర్మించాలని బియ్యపు మధుసూదన్ రెడ్డి చెప్పడం కడు విడ్డూరంగా ఉందని తెలిపారు. ఎన్నో తరాల నుంచి ఈ ఆలయం ఎక్కడ నిర్మింపబడి ఉందని మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డికి గుర్తు చేశారు. మరోమారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలా మాట్లాడడం హేయమైన చర్య అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోమని తగిన విధంగా బుద్ధి చెప్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు మరియు పట్టణ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్నటి రోజున మతిసిమ్మతం లేని మధుసూదన్ రెడ్డి మరి తన సొంత పనుల మీద ఎక్కడికో వెళ్ళి వస్తూ శ్రీకాళహస్తీశ్వర స్వామి అనుబంధ ఆలయమైనటువంటి అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆగి వర్షానికి నీళ్ళన్నీ వస్తూ ఉన్నాయి, కరెంట్ ఆఫ్ అయిపోయింది, ఇవన్నీ ప్రజలకి అసౌకర్యం కల్పిస్తున్నారు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున అని చెప్పని ఏవేవో పిచ్చి పట్టిన మాటలన్నీ మాట్లాడారు. ఒకసారి మధుసూదన్ రెడ్డి గారు మీరు గుర్తు తెచ్చుకోవాలి, వర్షం పడేటప్పుడు ప్రతి దగ్గర కరెంట్ అనేటువంటిది ఆపుతారు. ఎందుచేతంటే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఎక్కడో ఒక దగ్గర చెట్లు ఇటువంటివి విరిగిపడి ఫోన్లు ఇవన్నీ దెబ్బతింటాయనేటువంటి కారణం చేత పవర్ సప్లైని ఆపడం జరుగుతుంది. మరి వర్షం పడినప్పుడు నీళ్లు రాకుండా ఏమొస్తాయనేటువంటిది నీకే తెలియాలి. ఆలోచన తత్వం అనేటువంటిది కూడా లేకుండా నువ్వు చేసినటువంటి ఈ వ్యాఖ్యలని ఏం చెప్పాలో మాకు అర్థం కావడం లేదు. మరి నువ్వు వచ్చినటువంటి పని చూసుకుంటే నిన్న కొంతమంది తెలియపరిచారు, మన టిప్పర్లో ఈ స్వామి గుడి వెనకాల ఇసుక దందా చేయడం కోసం వచ్చి మన టిప్పర్లు ఇసుక తీసుకెళ్తున్నాయా లేదా అని చెప్పి దానికోసం పర్యవేక్షణ చేయడానికి వచ్చారు అని చెప్పని తెలిసింది. మీకు ఇంకొకసారి ఆలోచన చేసుకోమని చెప్తున్నాను. ఈ గుడి చుట్టూ ఇంతంత పెద్ద లోయల్ లాంటి లోతులు ఏర్పరిచింది నువ్వు కాదా? నీ పరిపాలనలో ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడికి సంబంధించిన ఆలయం అనేటువంటిది కూడా మరిచిపోయి నువ్వు మీ బామారిది కలిసి ఇక్కడ ఇసుక దందాలు చేయలేదా? ఇక్కడ టిప్పర్లతో ఇసుక తరలించలేదా? అదేవిధంగా రెడ్ గ్రావులు స్వామివారి ఆలయానికి పక్కన ఉన్నటువంటి రెడ్ గ్రావుల్ని తరలించలేదా? నీ ప్రభుత్వంలో ఇటువంటివన్నీ జరిగినప్పుడు వాటి మీద స్పందించాల్సినటువంటి నువ్వు వాటిని మరిచి ఎక్కడో వర్షం పడతా ఉన్నది, ఆ వర్షానికి ప్రజలందరూ తడిచిపోయారు, వారి గురించి భద్రతా ప్రమాణాల గురించి ఆలోచించలేదు అంటున్నావు. సిగ్గుండాలి ఒక రవ్వ నీకు మాట్లాడేదానికి. అభివృద్ధి అనేటువంటిది శివన్ టెంపుల్ నువ్వెప్పుడు కల కూడా కనుండవు. శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ వరకు బ్రహ్మాండంగా రోడ్డు నువ్వు వచ్చావు నిన్న నీ కారులో, ఈ దారిలోనే ఈ రోడ్డు ఏ విధంగా ఉందనేటువంటిది నీకే తెలుసు. గతంలో ఈ రోడ్డు నేనే వేశానని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు దిగమింగినటువంటి చరిత్ర ఇది. నువ్వు కూడా ఈ రోడ్లో వచ్చి ఇక్కడ ఈ విధంగా అస్తవ్యస్తంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పడం చిక్కుచేటు. ఇంకొకసారి తెలుసుకొని దేవాలయాల మీద నువ్వు చేస్తున్నటువంటి ప్రచారం మానుకోవాల్సిందిగా, బుద్ధి తెచ్చుకోవాల్సిందిగా ప్రజలందరూ నిన్ను గద్దె దింపి ఇంటికి పంపించేస్తే ఏడో ఒక దగ్గర ఇంటిలో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుకోకుండా ఇక్కడికి వచ్చేసి పరిపాలన చేస్తున్నటువంటి
మహోన్నతమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి సుధీర్ రెడ్డి గారు మరి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి వార్చలేక నీ నోటుకు వచ్చిన విధంగా ప్రజలకి ఏదో ఒకటి మాయాజాలం చేసి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళు ఏదో విధంగా మార్చాలనేటువంటి ఆలోచన పెట్టుకోవడం. ఆ ఆలోచన మానుకో. ప్రజలందరూ వాళ్ళని ఆశీర్వదించారు. 43,000 పైచిలుకు ఓట్లతో సుధీర్ రెడ్డి గారిని గెలిపించారు. సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తి అభివృద్ధి కోసం తప్పించి మరి ఎక్కడి నుంచో వనరులు తీసుకొచ్చి మరి వాటన్నిటిని ముందుకు నడిపి ప్రతి ఒక్కదాన్ని అభివృద్ధి పదంలో చేసుకుపోతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మానుకోవాల్సిందే నీకు హితవు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ. హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిన్నటి దినము మాజీ శాసనసభ్యులు శ్రీ కాళహస్తీశ్వర స్వామి అనుబంధ ఆలయం అయినటువంటి ఈ ఆలయానికి రావడం జరిగింది. ఈ ఆలయం దగ్గరికి వచ్చి రాజకీయం చేయడం చాలా దారుణం, దౌర్భాగ్యం. ఎందుకంటే శ్రమదానంతో ఏదైనా పని చేసి ఉంటే ఈరోజు భక్తులు కూడా ఖచ్చితంగా హర్షించింటారు. మేమైతే మా నాయకుడైతే మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అలాంటి సమస్యలు ఏదన్నా వచ్చిన ఎడల ఖచ్చితంగా శ్రమదానం చేసి మనము ఏందనేది ఈ సమాజానికి తెలియచేయాలనేది దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈరోజు నిన్న వచ్చారు. మీరు వచ్చిన తర్వాత జుగుత్సాకరమైన రీతిలో మీరు మాట్లాడడం చాలా దారుణం, దౌర్భాగ్యం. ఒక ఈవోని పట్టుకొని ఆ బురదెత్తి నేను ఎత్తినేస్తాను, ఇదేనా మీకు నేర్పినటువంటి జగన్మోహన్ రెడ్డి విలువిద్యలు? ఇదేనా? సభ్య సమాజం మిమ్మల్ని చూస్తూ ఉంది, చేదరింపుగా చూస్తూ ఉంది. ఒకసారి మీరు ఆలోచించాలా. ప్రకృతి వలయంలో అందరూ ఎప్పుడో సూరి చిక్కోగా తప్పదు. అలాంటి నేపథ్యంలో నిన్నటి దినము వర్షం రావడం జరిగింది. దానికి అనుగుణంగా విద్యుత్ కూడా సరఫరా నిలిపివేయడం జరిగింది. దీన్ని ఏదో అధికార పార్టీకి ఆపాదించడం, అదేవిధంగా కార్యనిర్వాహ అధికారిని దూషించడం ఇది చాలా దారుణం, దౌర్భాగ్యం. మేము ఒకటే చెప్తున్నాం. ఇంకొకటి, మీరు మాట్లాడుతూ ఏదైతే ఈ క్షేత్రం ఉందో ఈ క్షేత్రాన్ని మీరు తీసుకురావడం జరిగింది, మీరు అభివృద్ధి చేశాము, నేను కట్టించాను అని మీరేదో చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మీకు తెలుసో తెలీదో, బొజ్జా వెంకట సుబ్బయ్య, బత్తల సుబ్రహ్మణ్యం, మిద్దుల రామయ్య అనే వ్యక్తులు దీన్ని జీర్ణోద్ధరంగా తీసుకురావడం జరిగింది ఈ బాహ్య ప్రపంచానికి. ఈరోజు స్వర్గీయ మాన్యశ్రీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు గతంలో మేము ధర్మకర్తల మండలిలో ఉండేటప్పుడు స్వర్గీయ పోతుకుంట గురైనాయుడు గారు అధ్యక్షతన శివం టు శివం అనే రోడ్డుని తీసుకురావడం జరిగింది. దీన్ని కూడా మేమే చేశాం, గత ప్రభుత్వంలో మేమే దీన్ని శ్రీకారం చుట్టాము అనే ఇదిగా మాట్లాడుతున్నారు. వెనకాల ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఉన్నారు. ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక వేషాధారణలో ఉండేది కాదు. వాస్తవాలు ఏమి, వాస్తవమా కాదా అనేది కూడా గౌరవ మాజీ శాసనసభ్యులకి తెలియజేయాల్సిన ఆవశ్యకత అంతైనా ఉంది. ఆయనైతే నిరక్షరాస్యుడు కాబట్టి ఆయన మాట్లాడే విధానం తెలియదు. అక్షరాస్యత ఉండే అందూరు తారక శ్రీనివాసులు గారు చెప్పకపోవడం కూడా చాలా దారుణం. మీరు ఆ వీడియోలో చూస్తున్నారు. ఒకటి, గౌరవ మాజీ శాసనసభ్యులు మాట్లాడేటప్పుడు అంజూరు తారక శ్రీనివాసులకే ఆ మాట తీరు వినసొంపుగా లేదు. ఏమిరా అంటే ఎక్కడో ఆయన బాడీ లాంగ్వేజ్ లో కొంత తేడాగానే ఉంది. ఏమిరా అంటే ఆయనకే అర్థమవుతోంది ఈ మాట్లాడడం కరెక్ట్ కాదని. మీరు నిన్నటి దినము మీరు శ్రమదానం చేసేయాలంటే మేము దండేసి ఉంటాం, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. నిన్నటి దినము ఈ పాత్రికేయ మిత్రుల ముందే మేము మాట్లాడుతున్నాం. బాలు అనే వ్యక్తిని మీ వైసీపీ నాయకుడు శివ అనే వ్యక్తి కోసలీదులు అతి దారుణంగా కొట్టాడు. ఫస్ట్ దాని గురించి చెప్పండి మీరు బాహ్య ప్రపంచానికి. అవి వదిలేసి ఈడకు రావడం. ఈ పక్క మా సోదరుడు చెప్పినట్టు ఈ పక్క ఎన్ని వందల టన్నులు ఎత్తారు మీరు ఇసుక? ఇసుక ఎన్ని వందల టన్నులు ఎత్తారు ఇవి చెప్పండి, ఇవి తెలియజేయండి. ఇంకోటి, సోదరుడు సునీల్ అనే వ్యక్తి ఇక్కడ కాంట్రాక్టు ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతని లోపలికి వచ్చి అతన్ని నోటికొచ్చినటువంటి పదాజాలంతో మాట్లాడడం ఎంతవరకు
సమంజసం. మీరు ఒక శాసనసభలో ఉన్నటువంటి ఒక సభ్యులు ఏ విధంగా మాట్లాడాలనేది ఇప్పటికీ మీరు తెలుసుకోకపోతే దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున భక్తుల మనోభావాలు దెబ్బతినే రీతిలో ఏ ఒక్కడైనా ప్రవర్తించినా దానికి తగిన మూల్యం 100% చెల్లించుకుంటారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయం చేయండి. ఈ 1.5 సంవత్సరం కాలంలో ఎన్నో ఉన్నాయి, మా తప్పిదాలు కూడా ఉండొచ్చు. దాని మీద ప్రజాక్షేత్రం రండి, వాణి బోని వినిపించండి, హర్షిస్తారు. ఇది రాజకీయం చేయడం తగదు కాదు. ఎందువల్ల అంటే ఈరోజు ఆ ఒప్పంద కార్మికుడిని ఏ విధంగా ఎవడరా నేను పెట్టింది, ఇదేనా నీకు నేర్పించినటువంటి విద్య, ఇదేనా నీకు ఉపాధ్యాయులు ఎవరు, ఈరోజు నీకు ఎవరైతే చదువు చెప్పారో వాళ్ళు ఈరోజు సభ్య సమాజంలో తలదించుకునే దుస్థితికి తీసుకొస్తున్నావు. నువ్వు మాట్లాడే తీరు దయచేసి ఇక్కడైనా సరే మీరు మాట్లాడేటప్పుడు అవయవాలు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఏమిరా అంటే నేనైనా మీరైనా కానీ మనల్ని ఒక సమాజం చూస్తూ ఉంది, ఆ సమాజం హర్షించాల, మనము జవాబుదారితనంగా ఉండాలా. అంతేగాని నోటికి వచ్చిందంతా మాట్లాడడం కరెక్ట్ కాదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే నిన్నటి దినం మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో పర్యటించి అశుభం చేశాడో దానికి అనుగుణంగా మేము ఈరోజు ఆవు పంచతంతో అదేవిధంగా పసుపుతో ప్రక్షాళన చేసి ఈ ప్రాయశ్చిత్తం చేస్తామని చెప్పేసి మీడియా పూర్వంగా తెలియజేసుకుంటాం. తిరుమల శ్రీవారి సారె ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి రోజు భక్తులకు విశేషంగా విచ్చేసే పంచమి తీర్థానికి తిరుమల నుండి వచ్చే శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో భాగంగా తిరుపతిలోని కోమలమ్మ సత్రం నుండి శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ మొదలైంది. అక్కడి నుండి ఏనుగుపై సారెను ఊరేగింపుగా తీసుకువచ్చారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, బండ్లవీధి, ఆర్టీసీ బస్టాండ్, పద్మావతిపురం, మార్కెట్ యార్డ్, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని మాడవీధుల గుండా పుష్కరిణి వద్ద మండపానికి సారెను వేంచేపు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ మద్యం డిపో సమీపంలో లక్ష్మీ నివాస ప్రాంతంలో ఓ వ్యక్తి అనుమానాస్పద దారుణ హత్యకు గురై ఉండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు, అర్బన్ సీఐ జయచంద్ర, గాజులమండ్యం ఎస్ఐ సుధాకర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి నోటిలో గుడ్డలు దూర్చి కాళ్లు చేతులు తాడుతో కట్టేసి బ్లూ కవర్లో చుట్టి నిర్మాణంలో ఉన్న ఇంటి నీటి సంపులో పడి ఉంది. గాజులమండ్యం పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. టీం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్ కు గురువారం ఉదయం వచ్చిన సమాచారం మేరకు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి నీటి సంపులో పడవేసి ఉన్నారని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఇది పథకం ప్రకారం హత్య జరిగినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. హత్యకు గల కారణాలు, మృతుడి గుర్తింపుల కోసం 3 బృందాలుగా దర్యాప్తును ప్రారంభించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తిరుపతి ఆసుపత్రికి తరలించి గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉదయం సుమారుగా 10 గంటల ప్రాంతంలో గాజులమండ్యం పోలీస్ స్టేషన్కి రాబడిన సమాచారం మేరకు ఈ లక్ష్మీనగర్ అనే లక్ష్మీ నివాస్ నగర్ అనే ప్రాంతంలో ఒక అబాండెంట్ అపార్ట్మెంట్ సంప్లో ఒక డెడ్ బాడీ ఉంది, వాసన వస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకుని ఎస్ఐ గారు, రేణిగుంట సిఐ గారు మరియు సిబ్బంది ఇక్కడికి వచ్చారు. ఒక బాడీని ప్లాస్టిక్ గోతాల్లో చుట్టి సంప్లో వేసి ఉంది. బయటికి తీసినారు. బయటికి తీసి చూస్తే అతను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇతను ఇంకా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు డెడ్ బాడీ. అతన్ని చంపి అక్కడ పెట్టినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. దీనిపైన గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. క్లూస్ టీము, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టీము, ఆర్ఎఫ్ఎస్ఎల్ నుంచి వాళ్ళు కూడా వచ్చున్నారు. ఈ కేసులో ఒక 3 టీమ్స్ని వివిధ ప్రాంతాలకు పంపించడం జరిగింది. దీంట్లో కేసులో పురోగతి ఉంది. త్వరలోనే కేసు డిటెక్ట్ చేస్తాం.
తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం పాతకాలువ రాయల చెరువు గండిపడి కలత్తూరు గ్రామంలో నీరు ఉధృతంగా ప్రవేశించిన ఘటన గురువారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఈ అనుకోని ఘటనతో గ్రామం నీట మునిగిపోవడంతో జనజీవనం తాత్కాలికంగా అస్తవ్యస్తమైంది. సమాచారం అందిన వెంటనే పుత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ రవికుమార్, సీఐలు, ఎస్ఐలు మరియు కేవీబీపురం, సత్యవేడు, పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహాయంతో సహాయ సహకారాలను ముమ్మరం చేశారు. తదుపరి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకుని పోలీసు అధికారులు మరియు ఇతర శాఖల సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో సమన్వయంతో పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు నీటి మట్టం మార్పులను గమనిస్తూ అత్యవసరమైతే వెంటనే గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక చర్యల్లో ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రజల రక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే పోలీసులు మరియు గ్రామస్తుల సమన్వయంతో పనిచేయడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. దాదాపు 500 గృహాలు నీట మునిగే పరిస్థితులు ఏర్పడినా సమయోచిత చర్యల్లో ప్రజలను సురక్షితంగా తరలించగలిగామని తెలిపారు. పశువుల నష్టం జరిగిన చోట తక్షణం సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో పునరావాస చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ప్రభుత్వం మరియు పోలీసు శాఖల ప్రజల భద్రత కోసం పూర్తి స్థాయి సన్నద్ధతతో పనిచేస్తున్నాయని, ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అధికారుల సూచనల ప్రకారం సహాయక బృందాలను సహకరించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డైల్ 112 ద్వారా వెంటనే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 21వ తేదీన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముందుగా నవంబర్ 20న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తిరుమలకు చేరుకుంటారు. ఆలయ సంప్రదాయం ప్రకారం నవంబర్ 21న రాష్ట్రపతి ముందుగా శ్రీ వరాహస్వామి ఆలయాన్ని, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన నిమిత్తం కావాల్సిన అన్ని ఏర్పాట్లపై గురువారం తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంత భవనం సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. రాష్ట్రపతి 2 రోజుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి లోపం లేకుండా పూర్తి స్థాయిలో సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు అదనపు ఈవో సూచించారు. తిరుమలలో బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియచెప్తారు. అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుణ్ణి దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియచెప్తున్నాడు. ఈ వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ పేష్కర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలోని పాతపాళెం వద్ద గల ఓలూరు రాయల చెరువుకు గండిపడి ముంపుకు గురైన ప్రాంతాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. పరిశీలనలో పాల్గొన్న ఇరిగేషన్, రెవెన్యూ శాఖ, ఇతర శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలో ఓలూరు రాయల చెరువు గండి ముంపు ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలు చేపట్టిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు. ఈ నెల నవంబర్ 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష. నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. విజయవంతంగా తిరుమల శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్. రేణిగుంట మండలం గాజులమణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య. పథకం ప్రకారమే హత్య జరిగినట్లుందన్న డీఎస్పీ శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.